అసలు ఈ వాన ముచ్చట చెప్పాలనా వద్దా చెప్పాలనా వద్దా రెండిట్లలో ఒక ఏలు పట్టుకొని రొల్లా ఇదా ఇదా ఇదేనా అబ్బా ఇదే పట్టుకుంటానరా అయ్యో రామచంద్ర చెప్పాలనంట ఏంది మల్లీశ్వరి నీ ఓవర్ యాక్షన్ చెప్తే చెప్పు లేకుంటే లేదు అని మనసులు అనుకుంటానరా ఏంది అరే అట్లా కాదోల్లా వాన ముచ్చట నిన్ననే చెప్పినా కదా మీకు ఇక మళ్ళీ అలా చెప్పుడు అవసరమా అని అనిపించింది కానీ బయట పరిస్థితి చూస్తేనేమో చెప్పబుద్ధి అవుతుంది అందుకే నేను కన్ఫ్యూజ్ అయిపోయి నిర్ణయం మీకే ఇడిచిపెట్టిన పాండ్రి మరి చెప్పుకుందాం ఇక ఎండాకాలానికి టాటా చెప్పిర్రు కదా నేనైతే బాయ్ బాయ్ కూడా చెప్పిన ఇక వానకాలానికి శనార్థులు స్వాగతం సుస్వాగతం అని కూడా స్వాగతాలు చెప్పిన ఇక ఇంకేందిగా మే నెలల్నే వానకాలం రానే వచ్చింది నైరుతి మబ్బులు మన తెలంగాణలో తిరుగుతున్నాయి మస్తు వానలు పడుతున్నాయి ఏడ చూడు నీళ్ళే నీళ్ళు నీళ్ళే నీళ్ళు పల్లె పట్నం అన్న ఫరకే లేదు అంతటా వానలు పడుతున్నాయి వానలు పడితే పడని మంచిదే లెక్కకైతే వానకాలం వచ్చిందంటే సంబరాలు చేసుకుంటాం మనం రైతుల కళ్ళల్లో ఆనందం కనబడుతుంది కానీ ఈసారి వాన పడుతుంటే భయపడతాండ్రు బాధపడతాండ్రు రంది పెట్టుకుంటున్నారు ఎందుకంటే పండించిన వడ్లు ఏడిదాన్నే ఉండే ఇక ఈ వానలకు తడిసి ముద్దయిపోయినాయి మొలకలు కూడా వచ్చినాయి కల్లాల కాడనే ఉన్నాయి మార్కెట్ ఇక బొంబాయి ముచ్చట చెప్పాలి రాను బొంబాయికి రాను అనే పాట పాడుకున్నాడే ఇక అందరూ ఎందుకంటే బొంబాయి పట్నం మునిగినంత పని అయింది కాదోల్లా ఆగ చూడుర్రి కార్లు బస్సులు ఎట్లా కనబడుతున్నాయో ఇక ఇండ్ల పరిస్థితి అయితే చెప్పవశం కాదు 100 ఏళ్ల తర్వాత గంత పెద్ద వాన పడ్డదట నిన్న మొన్న ఇంకా గుర్తనే ఉన్నది ఇగో ఈ అన్న చూడవు రోడ్డు చెరువుల లెక్క మారే వరకల్లా బండిని బాహుబలి లెక్క మోసుకుపోతాండు అన్నట్టు ఇంకో 3-4 వద్దులు మన కాడ వానలు గట్టిగానే ఉంటాయట నుల్లో